తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తెలంగాణలో సినిమాకి గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు. అయితే మనతో పాటు ఫిలిం డైరెక్టర్ రఫీ గారు ఉన్నారు. అసలు గద్దర్ అవార్డ్స్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రఫీ గారిని అడిగి తెలుస్తున్నా. సరే, అసలు గద్దర్ ఒక విప్లవ కవి అండ్ చాలామందికి మోరల్ ఇన్స్పిరేషన్. అలాంటి అవార్డుని మీరు అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు గద్దర్ ఒక విప్లవ కవి. అయితే విప్లవాత్మక సినిమాకి కానీ విప్లవాత్మక పాటకు కానీ ఇవ్వాలి, ఆయనకు నిదర్శనంగా ఉండే పర్సనాలిటీకి ఇవ్వాలి. కానీ ఒక దొంగ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు, తర్వాత రైట్ వింగ్ ఒక పొలిటికల్ ఎజెండాతో తీసిన సినిమాలకు ఆయన పేరు ఇమిడిచ్చి పెట్టడం అనేది ఆయనకు పెద్ద అవమానం. తర్వాత ఏంటంటే పేరే ఫస్ట్ అవమానకరంగా ఉంది. తర్వాత అవార్డులు ఇచ్చే తీరు తెన్నులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. అది చారిత్రక తప్పిదం అది. ఎందుకంటే అది నేషనల్ అవార్డు కానివ్వండి, ఇంటర్నేషనల్ అవార్డు కానివ్వండి, ఏ రాష్ట్రంలో అవార్డు కానివ్వండి, దానికి విధి విధానాలు ఉంటాయి. ఇప్పుడు ఒక కళాత్మకంగా ఒక మంచి సినిమా తీసి పెట్టినా కూడా అక్కడ ఉన్న జ్యూరీలు దాన్ని ఐడెంటిఫై చేసేటోళ్ళే లేరు. పక్కా కమర్షియల్ సినిమాలు రెగ్యులర్గా చేసేటోళ్ళను జ్యూరీలో పెట్టినరు. అట్లా పెట్టారు. అసలు వృద్ధులను, పెద్ద పెద్ద మేధావులను, ఆలోచన పరులను పెడతారు. వీళ్ళు యాక్టర్లను వీళ్ళని పెట్టేసిండ్రు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను జ్యూరీలో పెట్టినరు, నేను సినిమాలు రెగ్యులర్గా తీస్తున్నా, నాకంటూ తెలిసిన కొన్ని సంబంధాలు ఉంటాయి, నాకు కొన్ని బ్యానర్లతో సత్సంబంధాలు ఉంటాయి. మా ఆలోచన ఏ లెవెల్ ఉంటుంది? ఒక రైటర్లకో, డైరెక్టర్లకో, మేధావులకో, జర్నలిస్టులకో ఆలోచనలు ఉంటాయి. బాగా ఆలోచనలు ఉండే సినిమాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు? రెగ్యులర్ సినిమా కాస్టింగ్ చేసినట్టు జ్యూరీని కూడా కాస్టింగ్ చేసిండ్రు. అదే అలవాట్ల. దాంట్లో ఏమైపోతుంది? వాళ్ళకున్న పరిజ్ఞానంలో ఒక కమర్షియల్ సినిమాని కూడా కళాత్మక సినిమా కిందికి తీసేసుకుంటారు. అదే జరిగింది. ఇప్పుడు చూడండి, ఒక సినిమాలో ఆయన స్మగ్లర్ రోల్ చేసిండు, పోలీస్ వ్యవస్థని కించపరిచిండు. అట్లాంటి ఇవాళ గద్దర్ అవార్డు వచ్చింది. అయితే రేపటి దినం చరిత్ర తిరిగేసినప్పుడు, గద్దర్ మీద రీసెర్చ్ చేసినప్పుడు, ఇప్పుడు కాదు తరతరాలల్లా అప్పుడు తీసినప్పుడు ఏమవుతుంది? గద్దర్ సినిమా ఫస్ట్ అవార్డులు వీళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు రజాకర్ సినిమా అనేది ఒక రైట్ వింగ్ ఎజెండాతో తీసిండ్రని పెద్దలు చెప్పినారు. గద్దర్ ఏమో లెఫ్ట్ వింగ్. మరి లెఫ్ట్ వింగ్ అనే పేరుతోని రైట్ వింగ్ ఇచ్చినప్పుడు రైట్ ఓనికి కూడా అంత డైజెస్ట్ కాదు, గద్దర్ పేరుకు కూడా అది డైజెస్ట్ కాదు. ఇదంతా మిస్ మ్యాచింగ్ ఉంది. అది తీసే విధానం కూడా ఇమ్మెచ్యూర్గా ఉంది. కాబట్టి ఒకవేళ ఈ అవార్డులు ఇలాగే ఇచ్చేసేస్తే తెలంగాణ ప్రభుత్వం బద్నాం అవుతుంది. కాబట్టి మళ్ళా పునరాలోచన చేసి కొంతమంది అయితే మొత్తం సినిమాలు కూడా చూడకుండా డిక్లేర్ చేసేసినరట. ఏది? సైన్ చేసి వెళ్ళిపోవడాలు. తర్వాత నాకు తెలిసిన అంతర్గత విషయం ఏంటంటే, ఒక సినిమాకు పొలిటికల్ ఎజెండాతోని పట్టి ఇప్పించిండ్రట. అది భవిష్యత్తులో మీరే చూస్తారు. ఆ జ్యూరీలో ఎవరు ఏ పార్టీ మారుతారు, ఒక సినిమాకి ఎందుకు ఇచ్చిండ్రని. నేను డైరెక్ట్ పేరు చెప్తే బద్నాం అవుతారు. నేను సినిమా పరిశ్రమ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను రోడ్ పాలు చేయదలుచుకోలే. కానీ అన్ని సాక్ష్యాలతోనే నేను మాట్లాడుతున్నా. ఇది చేసిన వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలనే చెప్పి ఇలా వీళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఒక ముఖ్య అతిథిగా వచ్చి నేను చెప్పిన అంతే. థ్యాంక్ యూ. తెలంగాణ నుంచి మీరు ఒక డైరెక్టర్గా ఉన్నారు. తెలంగాణ నుంచి ఎందుకు డైరెక్టర్ రావట్లేదు, ఎందుకు యాక్టర్ రావట్లేదు, అసలు ఏం జరుగుతుంది? అయితే తెలంగాణ అనే కాదు, ఈవెన్ ఆంధ్ర నుంచి ఇక్కడ సెటిల్ అయిన చిన్న నిర్మాతలు కూడా సినిమాలు తయారైతలేవు. అయినా కూడా ఆ గుత్తాధిపత్యం అనేది 100% కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి హీరోనే ఇబ్బంది పెట్టగలుగుతున్నారంటే ఇక ఆయన వాయిస్ పెద్దది కాబట్టి గుత్తాధిపత్యం అనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇంకా ఆయనకే అవస్థ పెడుతున్నారు. ఓకే, కాబట్టి ఏంటంటే దానివల్ల ఒక 10, 15, 20 ఏండ్ల నుంచి మొత్తం గుత్తాధిపత్యం మొత్తం ఇమిడిపోయి ఉన్నది. కాబట్టి ఏదన్నా పుసుకున్న ఒక సినిమా క్లిక్ అయినా కూడా ఈ గుత్తాధిపతులు రిలీజ్ చేసిందే అవుతుంది. ఒక 100 సినిమాలు తీస్తే ప్రతి ఓడు గుత్తాధిపతి ఉండకపోవచ్చు కదా. కాబట్టి ఏమైపోతుంది? తెలంగాణ కళాకారులు, కళా సంపద తెలంగాణకు బాగా ఉన్నాక కూడా సినిమాలు తీసేటోళ్ళు ముందుకు వస్తలేరు. ముందుకు వచ్చినా కూడా నిర్ణయం చేసే శక్తి మనకు లేదు. వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. కాబట్టే నాలాంటి వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినాం. అయితే తెలంగాణ తెచ్చుకున్నాక గుత్తాధిపత్యాన్ని అంతం చేసి ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక తెలంగాణ సినిమా పాలసీ తెచ్చే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. అయితే నిర్మాణమే లేదు, బహుమానాలు ఎందుకని నేను అడుగుతున్నా. ఫస్ట్ నిర్మాణం చేయడానికి, థియేటర్లు దొరకడానికి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణ ఆర్టిస్టులకు అవకాశాలు దొరికినప్పుడు కదా మీరు అవార్డులు మొదలు పెట్టాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు అంటున్నారు, చాలా కష్టాలలో ఉన్నది అంటున్నారు. కోట్ల రూపాయలు పైసలు ఉన్నోళ్ళకే గుమ్మరిస్తున్నారు. ఇది ఎక్కడిది? మేము అడిగినాం అవార్డులం, మేము మేనిఫెస్టోలలో గిట్లా తెలంగాణ పాలసీ అడిగినాం, అవార్డులు మేము అడగలే. అది వట్టి ఆర్భాటానికి, ఎవరిని సంతోష పెట్టడానికి అవార్డు ప్రకటించినరో తెలియదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా అదే అనేది, ఇప్పుడు అవార్డులు ఇస్తే ఎవరికి పోతాయి, వాళ్ళకే పోతాయి అని ఒక రీజన్ ఇచ్చేటోడు.
నేను అనేది ఏంటంటే నిర్మాణం చేయాలి, ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాలి, కళాకారులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు చేయాలి, మినీ థియేటర్స్ కట్టాలి, లేకుండా ఉన్న థియేటర్స్లల్లో తెలంగాణ సినిమాలకు సపరేట్ షోస్ ఇవ్వాలి. అది ఇచ్చినాక అప్పుడు పోటీ పడతాం మేము. ఆ తర్వాత మీరు అవార్డులు ఇవ్వండి, అప్పుడు మాకే ఎక్కువ అవార్డులు వస్తాయి. ఇప్పుడు మీరు ఏం లేకుండానే అదే వ్యవస్థలో మీరు అవార్డులు ఇస్తున్నట్టే సేమ్ అదే జరిగింది. ఇప్పుడు అందరు గుత్తాధిపతుల బ్యానర్ సినిమాలకే ఎక్కువ అవార్డులు వచ్చినాయి, మీరు చూసుకోండి అక్కడ. ఇప్పుడు ఒక పెద్ద నటికి పెట్టినరు చైర్మన్గా, నేను అనేది ఒక మేధావిని పెట్టాలి. నటులు ఏందండి, ఒక కథ ఇచ్చి ఒక సన్నివేశం ఇస్తే మేకప్ వేసుకొని వచ్చి చేసిపోతారు, వాళ్ళకి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఏముంటుంది. ఇప్పుడు సత్యజిత్ రాయ్ కూడా సినిమా పెట్టి ఉంటే, శ్యామ్ బెనగల్ సినిమా పెట్టి ఉంటే వాళ్ళకి అవార్డులు రాకపోవు. ఎందుకంటే వీళ్ళకు ఈ పుష్ప ఈ టైపే తెలుసు, వాళ్ళు దాంట్లో ఉండేటోళ్ళే కాబట్టి అట్లాంటి వాటికి గొప్ప అనుకొని ఇస్తారు. అదే ఒక కళాత్మకంగా కష్టపడి ఒక వాడు అభిరుచితో తీసిన సినిమా అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు వచ్చిన ఎంట్రీస్లలో 20-30 సినిమాలు చాలా మంచిగా ఉన్నాయి, అది చూసుడు కూడా చూడలేదట. కాబట్టే వాళ్ళ పక్షాన మేము ఇలా మాట్లాడినాం.